శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృశ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు. ఇలా చాలా ఉంటాయి. గజకేసరి యోగం, పరివర్తన యోగం, శశమహాయోగం, శశిమహాయోగం, సౌమ్య యోగం, ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి. అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది, ఇక వీరికి ఎదురే లేదు, వీరు పట్టిందల్లా బంగారం, ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా యోగం యోగమే, కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు. ఇంకా ఈ రుచక యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కష్టే ఫలి. మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు. ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్ని ఇస్తాడు. సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా, దాన్ని యోగం అంటారు. అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కూడా మనందరం కూడా ఏమనుకుంటామంటే అంత యోగ్యంగా ఉండదు. ఎందుకంటే వీరికి ఏలినాటి శని సంబంధితమైనటువంటి ప్రభావాలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. సో ఖచ్చితంగా వీరికి అంత యోగ్యం కాదేమో అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం కాదండి. కుంభరాశి వారికి సంబంధించి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడిన కారణం చేత, అది కూడా గురువు ఈ యొక్క కర్కాటకంలోకి ప్రవేశించిన కారణం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలే పొందవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన మేరకు రిజల్ట్స్ రాకపోవచ్చు. కానీ వీరికి లగ్నాత్ రాహుగ్రహ సంచారం ఉండడం చేత చాలామంది ఏమనుకుంటారంటే, లగ్నంలో రాహు ఉంటే ఏముందండి, అంత కూడా ఇబ్బందే కదా, బాధే కదా అనుకుంటారు. లేదండి. రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, మీకు విపరీతమైనటువంటి వ్యసనాలకు వెళ్తూ ఉంటారు. అంతే కదండి. మనకు ఎప్పుడైతే రాహు లగ్నంలో ఉంటే సిగరెట్ స్మోకింగో, డ్రింకింగో, ఇంకేదన్నా ఒకళ్ళతో రిలేషన్షిప్లో ఉండడము ఇలాంటివి అవుతాయి. కానీ ఎప్పుడైతే 6వ స్థానంలో డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్లో గురుగ్రహ సంచారం చేస్తున్న కారణం చేత విపరీతమైనటువంటి కష్టం అనేటువంటిది ఉంటుంది. అది వారం రోజులు కష్టపడతారు. వారానికి ఒక 2 రోజులు టైం పెట్టుకొని ఆ టైంలోనే వీరు ఏవైనా సరే వీరి యొక్క ఎంజాయ్మెంట్స్ అనేటువంటివి చేస్తారు. విశేషంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్టయితే షష్టమంలో గురువు, సప్తమంలో కేతువు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు కామన్. ఎందుకంటే లగ్నంలో రాహు ఉండి 7th హౌస్లో కేతు ఉంటే గొడవలు కామన్గా ఉంటాయి. అలాగే 9th హౌస్లో ఈ యొక్క శుక్రుడు స్వక్షేత్రంలోకి వెళ్ళాడు కాబట్టి భార్యా పిల్లలతో దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కాస్త మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. కానీ సూర్యుడు ఉన్న కారణం చేత ఏంటంటే ప్రభుత్వ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో, ట్రాఫిక్ చలాన్లో, ఫైన్లో ఇలాంటివి కట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క 10వ స్థానంలో, దశమ స్థానం, లాభస్థానంలో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్గా పాపగ్రహం రాహువు, పాపగ్రహమైనటువంటి శని ఇంట్లో ఉంటూ దశమ స్థానంలో పాపగ్రహం ఉంది. ఈ 3 కాన్ఫ్లిక్ట్ అవుతూ వీరికి లాభమే తప్ప నష్టం లేదు. కాబట్టి భూమి కొనడము, అమ్మడము, ఏవైనా సరే అపార్ట్మెంట్ రిలేటెడ్స్ విషయంలో కానీ, ఏదన్నా కొని అమ్మే విషయంలో కానీ మధ్యలో ఉండి మీరు భూమికి సంబంధించి చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్న విషయములు. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి, రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. వీరిప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి? రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన,
అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములున్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగం ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తథ. ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా 9 సర్పముల యొక్క నామములు నిత్యం 11 సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది. అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే. ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది. ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి ధోవతి అంటే పంచలో కందిపప్పు 7 కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది. ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అనంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి. ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి, మోపిదేవికి వెళ్ళండి. అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి. ఇలా 6 స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి. ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి మీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు. వీటినే మృత్తిక శౌచ నివారణము అంటారు. శరీరానికి ఉన్నటువంటి సర్ప శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్పదోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది. అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి. సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యోతిం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు, కుజదోషములు, సర్పదోషములు పోతాయి. ఇక చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం గురించి 15 నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.